ప్రభుత్వ శాఖల్లో ఓ దస్త్రం పరిష్కారం అంటేనే అదో పెద్ద ప్రహసనం అన్నమాట వినిపిస్తోంది. వివిధ శాఖలు అధికారులను దాటి అమాత్యుల వద్దకు చేరి ఆ దస్త్రం ఆమోదం పొందాలంటే ఎంత సమయం పడుతుందో చెప్పలేని పరిస్థితి. రాష్ట్ర ప్రభుత్వంలోనూ దస్త్రాల పరిష్కార తీరు చూస్తుంటే వింతగా ఉంది. కొందరు అమాత్యులు తక్కువ దస్త్రాలు వచ్చినా నత్తనడకను తలపించేలా పరిష్కరిస్తుంటే, మరికొందరు మంత్రులు ఎక్కువ దస్త్రాలు వచ్చినా ఇట్టే క్లియర్ చేసేస్తున్నారు. మంత్రుల్లో మాణిక్యాలరావు, అధికారుల్లో ప్రవీణ్ కుమార్ చాలా నెమ్మదిగా దస్త్రాలు పరిష్కరిస్తుంటే, మంత్రి చినరాజప్ప, ఆర్థిక శాఖ కార్యదర్శి రవిచంద్ర దస్త్రాల పరిష్కారంలో ముందంజలో ఉన్నారు. రాష్ట్రంలో దస్త్రాలను పరిష్కరించిన తీరుపై ప్రభుత్వం లెక్కలు తీస్తే పలు ఆసక్తికర అంశాలు వెలుగుచూశాయి. దస్త్రాల పరిష్కారంలో వేగం పెంచేందుకు ఈ-ఆఫీస్ విధానాన్ని అమల్లోకి తీసుకువచ్చినా ఆశించిన ప్రయోజనం కనిపించడం లేదు. కొన్ని శాఖలకు వచ్చే దస్త్రాలు తక్కువే అయినా వాటిపై నిర్ణయం తీసుకునేందుకు మంత్రులు, అధికారులు కాలం వెల్లదీస్తున్నారు. నత్తకంటే నెమ్మదిగా సాగుతున్న పనితీరు చూసి విస్తుపోతున్నారు. కొద్ది శాఖలు మాత్రం తమ దగ్గరకు వచ్చిన దస్త్రాలను గంటల వ్యవధిలోనే ఇట్టే పరిష్కరించేస్తున్నాయి. ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో అమాత్యులు, అధికారుల పనితీరు బేరీజు వేసేందుకు దస్త్రాలను పరిష్కరించిన తీరుపై సర్కారు లెక్కలు తీసింది. వీటిలో దేవాదాయ శాఖ మంత్రి మాణిక్యాలరావు వద్దకు మొత్తం 33 దస్త్రాలు రాగా, ఆయన వాటిని పరిష్కరించేందుకు ఒక్కో దస్త్రానికి సగటున 66 రోజుల 2 గంటల సమయం తీసుకున్నారు. దస్త్రాలు పరిష్కరించడంలో అత్యంత నెమ్మదిగా ఉన్న మంత్రుల్లో మాణిక్యాలరావు ముందున్నారు. సాధారణంగా ఎక్కువ దస్త్రాలు వెళ్లేది ముఖ్యమంత్రి చంద్రబాబు వద్దకే. ఆయన వద్దకు ఈ త్రైమాసికంలో 1213 దస్త్రాలు వెళ్లగా, వీటి పరిష్కారానికి సీఎం 32 రోజుల 5 గంటల సమయం తీసుకున్నారు. అత్యంత వేగంగా దస్త్రాలను పరిష్కరించే జాబితాలో ఉప ముఖ్యమంత్రి చినరాజప్ప ముందున్నారు. ఆయన సగటున 2 రోజుల 1 గంట సమయం తీసుకుని దస్త్రాలను పరిష్కరించారు. అధికారుల్లో పైస్థాయి వారిలో బాగా వెనుకబడిన వారిలో కె. ప్రవీణ్ కుమార్ ఉన్నారు. ఆయన వర్షాభావ ప్రాంత అభివృద్ధి శాఖ కార్యదర్శిగా ఉన్నప్పుడు 87 దస్త్రాలు రాగా, వాటి పరిష్కారానికి సగటున 8 రోజుల 7 గంటల సమయం తీసుకున్నారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దినేష్ కుమార్ ముందుకు 1585 దస్త్రాలు వస్తే, ఆయన వాటి పరిష్కారానికి సగటున 1 రోజు 10 గంటల సమయం తీసుకున్నారు. కార్యదర్శి, ఆపై స్థాయి అధికారులు సచివాలయంలో 45 మంది ఉంటే కేవలం 6 మాత్రమే ఎక్కువ దస్త్రాలు వచ్చినా వేగంగా పనిచేశారు. 10 మంది ఉన్నతాధికారులకు తక్కువ దస్త్రాలొచ్చినా వేగంగా పనిచేయలేకపోయారని తేలింది. కొన్ని శాఖల కార్యదర్శులు ఈ 3 నెలల కాలంలో తమ వద్దకు ఎన్ని దస్త్రాలు వచ్చినా వాటిని గంటల వ్యవధిలోనే పరిష్కరించారు. ఆర్థిక శాఖ కార్యదర్శి ఎం. రవిచంద్రకు 3925 దస్త్రాలు వస్తే, ఆయన సగటున 3 గంటల్లోనే వాటిని పరిష్కరించారు. ఆ తర్వాతి స్థానంలో నాగులపల్లి శ్రీకాంత్, ఆదిత్యనాథ్ దాస్, అజయ్ జైన్, కరికాల వలవన్, సంజయ్ గుప్తా ఉన్నారు. ఈ త్రైమాసికంలో ఆర్థిక శాఖకు అత్యధికంగా 53,743 దస్త్రాలు రాగా, ఆ తరువాతి స్థానంలో రెవెన్యూ శాఖ ఉంది. ఈ లెక్కలన్నింటినీ అధ్యయనం చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు అన్ని శాఖల్లోనూ దస్త్రాలను వేగవంతం చేసేందుకు తీసుకోవలసిన చర్యలపై దృష్టి సారించారు.